ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నుంచి శివస్వరూపం, శివ తత్వజ్ఞానం, శివపూజ రహస్యాలు మొదలైనటువంటి విషయాలని ఆ సాంబ సదాశివుడి యొక్క కృపతోటి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. శివుడు ఇది కదా మనకి అద్భుతమైనటువంటి శబ్దం, మనలో వైబ్రేషన్స్ కలిగించే శబ్దం. వేదాలలో 1,00,000 కోట్ల సంవత్సరాల క్రితమే ఈనాటి మన హిందూ మతానికి మూలం సనాతన ధర్మం ప్రాచీన ఋషుల చేత భగవంతుడి యొక్క అనుగ్రహంగా ఒక దివ్య దృష్టితోటి దర్శించినటువంటి రహస్యాలు ఎన్నో అందించారండి. అది అందుకనే ద్రష్టలు అంటారు మహర్షులను. వాళ్ళ యొక్క జ్ఞానం అపారం అండి. అందుకనే మనం మహర్షుల యొక్క చరిత్రలు కూడా మన ఛానల్లో కొంతమందికి చెప్పుకున్నాం ఇప్పటివరకు. అందులో మనం జరుపుకునే పండగల గురించినటువంటి విజ్ఞానం చాలా చాలా ముఖ్యమైనదండి. ప్రతి పండగకి వెనకాతల ఒక రహస్యం ఉంటుంది, ఒక హేతు ఉంటుంది. ఇప్పుడు త్రిమూర్తుల్లో శివతత్వం రహస్యం ఏమిటి? మనకి త్రిమూర్తులు ఉన్నారండి. జగన్మాత యొక్క కృపతోటి 3 మూర్తులు మనకి లభించారు. ఒక రూపం సృష్టి చేస్తుంది, ఒక రూపం ఆ సృష్టిని పోషిస్తుంది, మరొక రూపం ఆ సృష్టికి సమయం అయినప్పుడు లయం చేసుకుంటుంది. అంటే సృష్టి, స్థితి, లయము ఈ 3 పనులు చేయటానికి ఒకే పరమాత్మ 3 రూపాలుగా ధరించాడు. అది స్త్రీ రూపమా, పురుష రూపమా, ఇవన్నీ మనకి అర్థం కావండి. అది ఒక శక్తి స్వరూపం. ఇందులో ఈ శివుడు సంహారకుడు అని కూడా ఆయనకు పేరుందండి. లయకారకుడు అంటే లయం అంటే ఏంటి? తనలో ఐక్యం చేసుకోవడం. అంటే సృష్టి, స్థితి, ప్రళయాలలో ప్రళయకాలం అనేది ఈ శివుడి యొక్క ఆకారంగా సామాన్యుడికి గోచరించకుండా నిగూఢంగా వర్ణించబడిందండి. చాలా రహస్యం ఇది. అయితే యోగ దృష్టి కలిగినటువంటి వాళ్ళకి జ్యోతిష శాస్త్రం, మంత్రశాస్త్రం, యోగ శాస్త్రం ఈ 3 శాస్త్రాల రహస్యాలు బాగా తెలిసిన వాళ్ళకు మాత్రమే వేదాలలోని ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు అర్థమయ్యే అవకాశం ఉంది. మామూలుగా అర్థం కావు. అంటే ఈ 3 అంశాలలో ఎవరికైతే జ్ఞానం ఉందో అటువంటి వాళ్ళు ఈనాటి సమాజంలో మన ఇంగ్లీష్ చదువుల పుణ్యమాని దుర్లభం. అందుకని అమూల్యమైనటువంటి మనం జరుపుకునేటటువంటి ప్రతి శివరాత్రికి, ప్రతి మాస శివరాత్రికి మనందరి చేత ఆరాధింపబడేటటువంటి
శివుణ్ణి గురించినటువంటి కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు మనం చర్చించుకోక తప్పదండి. మొట్టమొదట పంచాక్షర స్థితుడు అంటారు. శివుడు పంచాక్షరి మంత్రం ద్వారా సాక్షాత్కరించాడు మనకి, అంటే అనుగ్రహిస్తాడు. పంచ అనగా 5 అండి. అక్షరము అంటే ఏమిటి? నాశనము లేనిది. ఏమిటి? పంచభూతాలు. పంచభూతాలంటే ఏమిటి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 ఆధారంగానే మానవ శరీరం కానీ, లేకపోతే పశుపక్షాదుల శరీరాలు కానీ, లేకపోతే చర అచరములన్నీ కూడా నిర్మాణం చేయబడ్డాయి. దీనికి సూచనగా గుర్తుండేలాగా భగవంతుడే మనిషి చేతికి 5 వేళ్ళు, కుడి చేతికి 5, ఎడమ చేతికి 5 సహజంగానే ఏర్పాటు చేశాడు. ఇది యాదృచ్ఛికమేమో అని అనుకోకుండా 2 పాదాలకు కూడా 2 5లు 10 ఏళ్లే పెట్టాడు. ఇవి ఈ విధంగా ఏర్పాటు చేయబడి ఉండడం ఎందుకో ఎవ్వరూ గమనించనటువంటి ఒకానొక సృష్టి రహస్యం అండి. 5. ఈ 5ంటికి పంచతత్వాలు అని ఉన్నాయండి. పంచభూతాలు ఎట్లాగైతే ఉన్నాయో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మన ముఖంలోనే, పోని మన శిరస్సులో ఉన్నాయి. ముక్కు, నోరు, నాలుక, చెవి, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా ఈ బాహ్య సృష్టిని మనలో ఉండేటటువంటి జీవాత్మ తెలుసుకోగలుగుతున్నాం. ప్రతి వ్యక్తిలో ఒక జీవాత్మ ఉన్నాడుగా. ఇవే 5, లేకపోతే పంచతత్వములు అన్న. అట్లాగే కర్మేంద్రియాలు కూడా 5 ఉన్నాయండి. వాక్కు, పాణి. పాణి అంటే చేతులండి. అలాగే పాదం, పాయువు. పాయువు అంటే మలద్వారం. ఉపస్థ, మూత్రద్వారం. ఇవి కర్మేంద్రియాలుగా చెప్పారు. అవే పంచాక్షరాలకు వెనక ఉన్నటువంటి పంచ మహాసత్యాలు. ఈ పంచ అక్షరాల చేత తెలియజేయబడేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది శివతత్వం. అయితే ఇంతకీ ఈ శివుడు అంటే ఎవరు? దీనికి శాస్త్రాలు మనకి సమాధానం చెప్పినాయి. దీనికేం మనం ఊహాగానం చేయవలసిన అవసరం లేదండి. దేహో దేవాలయం ప్రోక్తం జీవో దేవ సనాతన అన్నారు వేదవాక్కు. అంటే ఈ దేహమే ఒక దేవాలయం అని చెప్పబడింది. ఈ శరీరంలో ఉండే ప్రాణస్వరూపుడైనటువంటి జీవుడే శివుడు. ఈ జీవరూపంలో ఉన్నది సనాతనుడైనటువంటి భగవంతుడి యొక్క అంశే కాబట్టి పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడే శివుడు. ఇదే శివతత్వం. జీవుడుగా సాధన మొదలుపెట్టినటువంటి ఒక యోగి ఈ 5 తత్వాల వెనక దాక్కునున్నటువంటి పరమాత్మ తత్వాన్ని సాక్షాత్కరింపజేసుకొని ఒక శివయోగిగా మారిపోతాడు. అంటే శివుడే యోగి. శివుడి యొక్క రూపం చాలా కొంచెం మనకి చిత్రంగా కనిపిస్తుంది. ఆ రూపానికి ఉన్నటువంటి అంతరార్థం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి క్యాలెండర్లో కానీ లేకపోతే పురాణ కథల్లో కానీ శివుడి యొక్క రూపాన్ని విచిత్రంగా వర్ణించారు. ఇందులో ఏది విమర్శగా ఏ హిందువుకి తెలియదండి. చూస్తే అన్నీ అమంగళకరంగా ఉంటాయి. శివుడికి 3 కళ్ళు ఉన్నాయి. అంటే జ్ఞాననేత్రమైనటువంటి 3వ కన్ను శంకరుడి యొక్క ప్రత్యేకత, మరెవరికి లేదు. అంటే ఒక యోగికి
ఈ శివజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం యోగసిద్ధిగా లభించినప్పుడు వాడు తాను జీవుణ్ణి అనేటువంటి అజ్ఞానాన్ని వదిలిపెట్టి తానే శివుణ్ణి, శివోహం శివ అహం అనేటువంటి ఒక యథార్థమైన విజ్ఞానాన్ని పొందగలుగుతాడు. అసలు మూడవ కన్ను అంటే ఏంటి? రెండు కళ్ళతో చూస్తే ఈ పదార్థమయమైనటువంటి ప్రపంచంగా కనిపించేటటువంటి నీవు మూడవదైనటువంటి జ్ఞాననేత్రంతో గనక చూసావా, సాక్షాత్తు భగవంతుడిగా నీ విశ్వరూపమే అని స్తోత్రం చేస్తాడు. అంటే ఈ విశ్వం అంతా కూడా భగవత్ స్వరూపంగా దర్శించేటటువంటి యోగ స్థితి ఏదైతే ఉందో అది శివజ్ఞానం. అలా సిద్ధించినటువంటి యోగి ఏ స్థితిలో ఉంటాడో రహస్య పరిభాషలో వర్ణించి చెప్పేదే శివుడి యొక్క స్వరూపం. అంటే ఏమిటి? శివుడికి మూడో కన్ను, బ్రహ్మజ్ఞానం లేదా భగవంతుణ్ణి చూడగలిగేటటువంటి దివ్యమైన చక్షువు. దీనివల్ల మనిషిలో ఉండేటటువంటి కామం, క్రోధం ఇటువంటివన్నీ అరిషడ్ వర్గాలు శాశ్వతంగా నశించిపోవాలి అని తెలియజేసేందుకే శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. మన్మధుడు ఏమిటి? కామం. శివపురాణాలు చెప్పారు. ఆ తర్వాత శివుడి మెడలో నాగములు ఆభరణాలుగా ఉంటాయి ఆయనకి. అందుకని ఆయనకి నాగాభరణుడు అని చెప్పబడిందండి. యోగ పరిభాషలో కుండలిని శక్తికి ప్రతీక సర్పం అండి. కోరికలు, స్వార్థం, కామం, మమకారం వీటన్నిటినీ పూర్తిగా జయించిన వాడికి వాడిలో ఉండే కుండలిని శక్తి మేల్కొంటుంది. తత్ఫలితంగా అప్పుడు కలిగేటటువంటి యోగ సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ఈ శివయోగికి ఆభరణాలైనటువంటి సర్పాలు అని చెప్పారు. ఈశ్వరత్వం. ఒక యోగికి అష్టసిద్ధులు కలుగుతాయని కుండలిని యోగంలో చెప్పారండి. అంటే సాధన చేస్తూ ఉంటే మొట్టమొదట వచ్చేవి అష్టసిద్ధులు, అణిమాది అష్టసిద్ధులు అంటారు. అందులో పతంజలి మహర్షి ఆఖరి సిద్ధిగా ఈశత్వం అన్నారు. అంటే పంచభూతాలకి ఈశుడు అంటే అధిపతిగా కలిగినటువంటి స్థితిని ఈశ్వరుడు అంటారు. ఇది శివుడి మెడలో ఉండే పాములకు ఉండేటటువంటి ఒకానొక సంకేతక అర్థం అన్నమాట. అంటే సింబాలిక్ మీనింగ్ అన్నమాట. అట్లాగే యోగసిద్ధి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడికి స్త్రీ పురుష భేదం నశించిపోతుంది. ఇదొకటి ముఖ్యమైనది. దానికి గుర్తుగా శివుడు అర్ధనారీశ్వరుడు అనేటువంటి ఒక సంకేతం చెప్పారండి. దానికి ఈ సంకేతం ఉంటుందండి. యోగి శరీరంలో ఒక విద్యుత్తులాగా ప్రవహించేటటువంటి శక్తి కుండలిని. ఇడా పింగళ అనేటువంటి నాడులు రెండు ఉంటాయి కదా. ఇడా అనేటువంటి నాడిలో ధన విద్యుత్తు ప్రవహిస్తే పింగళ అనేటువంటి నాడిలో రుణ విద్యుత్తు ప్రవహిస్తుంది. అంటే సైన్స్లో చెప్తాం కదా, పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ అని. కాబట్టి ఇక్కడ శక్తి అనేది స్త్రీ పురుష శక్తులుగా కుడి ఎడమల ప్రవహించటమే అర్ధనారీశ్వరుల యొక్క తత్వంలో రహస్యం అండి. ఒకే శరీరంలో ఎడమవైపు పింగళనాడి, కుడివైపు ఇడానాడి. ఈ విధంగా తనలోనే స్త్రీని పురుషుణ్ణి దర్శించగలిగినటువంటి ఒక యోగి తనలోనే, తన ముక్కులోనే 2 రంధ్రాల్లో 2 నాడులు ఉన్నాయి కదా. అలా అందుకనే శ్వాస మీద ధ్యాస అన్నారు. ఆ విధంగా దర్శించగలిగినటువంటి ఒక యోగి అతనిలో ఉండే కామవాంఛలు మన్మధుడిని ఏ విధంగా భస్మీపటలం చేశాడో అలా తనలో ఉండేటటువంటి కామ కోరికలన్నీ కూడా భస్మం చేసుకుంటాడు. ఇందులో ఆశ్చర్యం ఏముందండి? కాబట్టి శంకరుడు మన్మధుడిని భస్మం చేశాడు అంటే కామాన్ని జయించాడు అని అర్థం అన్నమాట.
అలా కామాన్ని జయించినటువంటి వాడు మృత్యువును కూడా జయించగలుగుతాడు. అందుకనే శివుడికి మృత్యుంజయుడు అని పేరు పెట్టారుగా. ఎవరు కామాన్ని జయిస్తారో వాళ్లే మృత్యువును కూడా జయించగలుగుతారు. ఇక్కడ కామం అంటే ప్రధానంగా మైథున సుఖం. ఈ రెండింటినీ ఎవడైతే జయిస్తాడో వాడు శివుడు లేదా శివయోగి. ఇదే శివుడి యొక్క మృత్యుంజయ తత్వానికి ఉండేటటువంటి గొప్ప సంకేతార్థం. ఇంకా ఫాలం మీద చంద్రభగవానుడు ఉంటాడు శివుడి యొక్క నుదుటి మీద. అర్ధచంద్రాకారం ఉన్నట్టుగా మన వాళ్ళు పురాణాల్లో చెప్పారు. అయితే చంద్రుడు ఎప్పటికీ అర్ధచంద్రుడుగానే ఉండిపోడుగా. దినదినం ప్రవర్ధమానం అవుతాడు పౌర్ణమి దాకా. ఆ తర్వాత మళ్ళీ తగ్గించి క్షీణచంద్రుడు అవుతాడు. మరి ఏమిటి దీనికి అంతరార్థం అంటే మనకు యోగ శాస్త్రంలో రహస్యాలు తెలియాలి. యోగి యొక్క నుదుట ఆజ్ఞాచక్రం వెనకాల కుడి ఎడమల భాగంలో సూర్యనాడి చంద్రనాడి అని రెండు ఉంటాయి. అందులో ఎడమవైపు చంద్రనాడి సగభాగం కాబట్టి నుదిటిలో అర్ధచంద్రుడి యొక్క భాగమే శివలక్షణం అని మన వాళ్ళు చెప్పారు. ఈ కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం వరకు ఎక్కి రాగానే అక్కడే ఉండేటటువంటి అమృతనాడి మేల్కొంటుంది. అంగుట్లో నుంచి అమృతం స్రవిస్తుంది. ఫలితంగా యోగి అన్నపానాలు లేకుండా జీవించి ఉండగలుగుతాడు. ముమ్మిడివరం బాలయోగి కూడా అలాగే జీవించి ఉన్నారు. ఇది నుదుటి మీద ఉండేటటువంటి చంద్రకళ స్రవించేటటువంటి అమృతం యొక్క రహస్యం అండి. అదేవిధంగా కుండలిని శక్తి సహస్రారాన్ని ఛేదించుకొని కపాల భేదనం అయిన తర్వాత ఆ యోగికి స్వచ్ఛమైనటువంటి పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. అది ఎలా ఉంటుందిట అంటే చిచ్చుబుడ్డులోని యొక్క కాంతి ముత్యాలలాగా వెదజల్లుతుందిగా, ఫోర్స్గా అలా. ఇంకా శిరస్సు మీద గంగ. ఇది కావ్యకంఠ గణపతి ముని జీవిత చరిత్ర గనక మనం చదివితే ఆయనకు రమణ మహర్షి అనుగ్రహంతో కపాల భేదనం కావడం, తద్వారా విద్యుత్తు వంటి వెలుగుతోటి ఒక శక్తి శిరస్సును ఛేదించుకొని కపాల భేదనం జరిగింది అని యథార్థంగా మనకి కనపడుతుంది. ఈ విధంగా జరిగినటువంటి యోగి నిజంగా శివస్వరూపుడే కాబట్టి శివుడి యొక్క శిరస్సు నుండి గంగ ఎప్పుడు ఎగసిపడుతూ ఉంది. ఈ గంగ ఎవరో కాదు, హరి పాదోద్భవి, విష్ణుమూర్తి యొక్క బొటన వేలి నుంచి ప్రాదుర్భవించింది. అంటే యోగికి సహస్రార కమలానికి పైన ఉండే నారాయణ స్థానం అనబడేటటువంటి ముక్తలోకం దర్శనం అవుతుంది. అందులో నుంచి పుట్టే యోగశక్తి ప్రవాహం ఏదైతే ఉందో అది లోకపావని అయినటువంటి గంగమ్మ. అందుకే శివుడు నిత్యము కాశీలో మరణించే వాళ్ళ కుడి చెవిలో రామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని, అది తాను స్వయంగా చూశానని శ్రీ రామకృష్ణ పరమహంస తమ యొక్క అనుభవంలో చెప్పారండి. ఇది తెలియక శివకేశవుల మధ్య భేదం గురించి మాట్లాడేవాళ్ళు పశుప్రాయులేనండి నా దృష్టిలో. ఉన్నది ఒకే తత్వం అని చెప్పుకున్నాం, 3 రూపాలు ధరించింది అని. ఈ విషయం మర్చిపోకూడదు. మా శివుడు ఎక్కువ అని ఒకడు, విష్ణువే ఎక్కువ అని ఒకడు, ఈ విధంగా ఎప్పుడు కూడా వాదన చేయకూడదు. అందుకనే తిక్కన గారు హరిహర అద్వైతమూర్తిని దర్శించాడండి. 15 పర్వాలు మనకు అందించాడు మహాభారతంలో. ఇక శివుడికి పశుపతి అనేటువంటి ఒక పేరు ఇంకెవ్వరికి లేదు. అంటే శివజ్ఞానం లేనటువంటి, ఆత్మజ్ఞానం యోగసిద్ధి లేనటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు పశువు. అవి 2 కాళ్ళవి కావచ్చు, 4 కాళ్ళవి కావచ్చు. అయితే వేదంలో ఏం చెప్పాడు? నమః పశూనాం పతి అన్నారు. అంటే పశువులకు అధిపతి అయినటువంటి రుద్రుడికి నమస్కారాలు అని నమక చమకాల్లో చెబుతారు వేదం.
ఇక్కడ పశువు అంటే శరీరంలో ఉండే కామక్రోధాదుల చేత బంధింపబడి ఆకలికి, నిద్రకి, మైథున సుఖాలకి, స్వార్థానికి బానిసగా జీవించేటటువంటి దశలో ఉండే జీవులు అని అర్థం అండి. అది పశుప్రాయం అండి. వాళ్ళని నడిపించేది శివుడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు, పంచ ఇంద్రియాలతో బంధింపబడి ఉన్నటువంటి జీవుడే వాళ్ళ యొక్క స్వభావంలోని పశుత్వం ద్వారా కంట్రోల్ చేస్తాడు. ఆయన బలాత్కారంగా చేస్తాడు. ఇంకా పైగా మాట్లాడితే అంటే మనలో పశుత్వాన్ని పోగొట్టి మానవత్వాన్ని ప్రోధి చేస్తాడు, దైవత్వం వైపు నడిపిస్తాడు. అది శివుడి యొక్క అవ్యాజమైనటువంటి కృప. అంటే ఇక్కడ మనందరినీ పశువులను బంధించినట్టుగా బంధిస్తున్నాడు కాబట్టి ఆయనకి పశుపతి అన్నాడు. అతడే శివజ్ఞానం గనక పొందాడా ఆ జీవుడే శివుడైపోతాడు. శివుడికి వాడికి తేడా ఉండదు. అటువంటి వాళ్ళ శరీరం ఏదైతే ఉందో అది దేవాలయం. ఇదే శివతత్వంలోని పరమార్థ రహస్యం అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏకాదశ రుద్రులు ఉన్నారు, 11 మంది. వేదం చెప్పింది. ఇది కూడా యోగ పరిభాషలోనే అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి ఆత్మజ్ఞానం కలగాలి అంటే ఎలా? అది 5 కర్మేంద్రియాల ద్వారా మాత్రమే కలిగే అవకాశం లేదు. 5 జ్ఞానేంద్రియాల ద్వారా కూడా కలగదు. మరి దేనివల్ల కలుగుతుంది అంటే ఈ 10 ఇంద్రియాలకు అందనటువంటి 11వ ద్వారం, అదే ఏకాదశ ద్వారం, అది మన భ్రూమధ్యంలో నుంచి సహస్రార కమలం వైపు తెరుచుకున్నప్పుడే, అంటే కపాల భేదనం జరిగినప్పుడే మృత్యుంజయ తత్వం లభిస్తుంది వాడికి. అటువంటి 11వ ద్వారానికి సంకేతం ఏదైతే ఉందో అది రుద్రుడి యొక్క ఏకాదశ స్థానం. అటువంటి కపాల భేదనం చేసే యోగశక్తి ఏదైతే ఉందో అది శివశక్తి. కాబట్టి శివుడు కపాలీశ్వరుడైనాడు. మెడ్రాసులో కపాలీశ్వరుడు యొక్క గుడి కూడా ఉంది. అసలు ఈ కపాలీశ్వరుడు అంటే ఏంటి? కపాలంలోనే భిక్ష కూడా భుజిస్తాట ఆయన. ఎందుకని? ఆయన దగ్గర ఏం పాత్ర లేదా? లేదని కాదండి. మన శిరస్సులో ఉండే శివుడు మన నుండి భిక్షించేది బియ్యము, లేకపోతే అన్నమో, ఇంకోటో కాదు. ఏం కావాలి ఆయనకి? జపం కావాలి, యోగ సాధన కావాలి, వైరాగ్యం కావాలి. ఇది ఆశిస్తాడు భిక్షగా మన దగ్గర నుంచి. ఎందుకని? మన దగ్గర ఇది భిక్షగా గ్రహించి మనల్ని తరింపజేయటానికి. చూడండి, భగవంతుడు కోరే భిక్ష అదేనండి, ప్రతి జీవి నుంచి. అందుకనే శివుడికి ఆది భిక్షువు అని పేరండి. అటువంటి శివుడిని సంతోషపెట్టాలి అంటే ఉపవాసంతో, జాగరణతోటి మేల్కొల్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ శివజ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం, అదే అర్ధరాత్రిలో వెలిగే శివరాత్రి. అదే కపాలీశ్వరుడు. లింగోద్భవం. లింగోద్భవం అంటే సహస్రార కమలంలో లింగోద్భవ కాలంలో కర్పూర కళిక భగవద్జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ లింగం అంటే తప్పుడు అర్థం చేసుకోకూడదండి. లింగము అంటే మన పదార్థమైనటువంటి స్థూల శరీరం లోపల దాక్కుని ఉండేటటువంటి లింగ శరీరం. అది ఒక జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని వేదం చెప్పింది. ఓం జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః అని మనం నమక చమకాలు మనం చెప్తాంగా. అంటే ఆత్మగా, ఒక జ్వాలగా, ఒక పరంజ్యోతిగా వెలిగేటటువంటి లింగం ఏదైతే ఉందో అది ఆత్మజ్యోతి. దానిని దర్శించుకోవటానికి చేసే ప్రత్యేక సాధన ఏదైతే ఉందో
అది శివరాత్రి వెనకాల ఉన్నటువంటి ఒకానొక ఆధ్యాత్మిక రహస్యం అండి. ఇక నంది స్వరూపం. ఈ విధంగా భగవత్తత్వాన్ని జయించినటువంటి వాళ్ళకి ఈ పదార్థము, దానివల్ల ఏర్పడేటటువంటి స్థూల శరీరం యొక్క సోమరితనం పూర్తిగా వశమై ఉంటుంది. అదే నందీశ్వరుడు. ఇక మిథునం. ఆకాశంలో జ్యోతిష్శాస్త్రం ప్రకారం గనక మనం చూస్తే వృషభ రాశికి ఎదుట మిథున రాశిలో ఆర్ద్ర నక్షత్రంతో వెలుగుతూ ఉంటుంది. ఆ ఆరుద్ర నక్షత్రమే రుద్రుడి యొక్క జన్మ నక్షత్రం అంటాం. అది మిథున రాశిలో ఉన్నది. మిథునము అంటే ఆడ మగ కలిసినటువంటి ఒక జంట రాశి. ఎవరు వీళ్ళు? శివపార్వతులు. అదే మిథునం. ఈ రాశికి ఎదురుగా వృషభ రాశి పండుకొని ఉంటుంది. నక్షత్ర మండలంలోని ఆ వృషభమే ధర్మస్వరూపమై ఉన్నది. ఇది జ్యోతిష్శాస్త్ర రహస్యం అండి. ఇంకా ఎన్నో నిగూఢమైన రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్న సామాన్యులకి ఈ మాత్రమైన శివరాత్రి రహస్యాలు తెలిస్తే మంచిదే కదండి, తెలుసుకోగలిగితే. అంతకంటే ఇంకా ఏముంటుంది మన జీవితానికి పరమార్థం? ఆలోచించండి. మరికొన్ని రహస్యాలని రేపటి రోజు కలుసుకొని మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజు శివమూర్తులు, ఏకాదశి రుద్రులు ఎవరు, శివుడి యొక్క అష్టమూర్తి తత్వం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. అలాగే హైప్ బటన్ నొక్కితే మరింత మందికి ఈ వీడియో యూట్యూబ్ వాడు చూపిస్తాడు అని మీతో మనవి చేసుకుంటూ ఓం నమః శివాయ. స్వస్తి సర్వేషాం.